ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి గ్రౌండ్ స్టాప్ కింద డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. సో మనకి 4th సెప్టెంబర్ నాడు హైదరాబాద్ లొకేషన్లోనే ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి వాకింగ్ డ్రైవ్ హైదరాబాద్ లొకేషన్ నుండి 4th సెప్టెంబర్ నాడు కండక్ట్ అయితే చేస్తున్నారు. సో కస్టమర్ సర్వీస్ డొమైన్ నుండి టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 4th సెప్టెంబర్ నాడు వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుండి ఒక వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో గచ్చిబౌలి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వెన్యూ అడ్రస్కి మనము అటెండింగ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. టోటల్ ఇక్కడ 50 వేకెన్సీస్ కోసం ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అదే నాడు మనకి రిజిస్ట్రేషన్ టైమింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ డ్రైవ్ ముందు మనకి 8 నుండి 9:30 ఆ గ్యాప్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలన్నమాట. సో అందరికీ తెలిసిందే, ఇండిగో వచ్చేసి మనకి ఇండియన్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రిఫర్డ్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ అనమాట. సో ఈ యొక్క ఇండిగో లైన్స్ నుండి ఈ యొక్క జాబ్స్ అనేది కూడా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో దీంట్లో జాబ్ పర్పస్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ నుండి అయితే ఈ యొక్క జాబ్ వేకెన్సీస్ అనేది కూడా వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఆఫీసర్స్ ఏఓ అండ్ సిఏఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ టర్మినల్ సర్వీసెస్ రోల్స్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో దీంట్లో ఫస్ట్ మనకి రిజర్వేషన్స్ అండ్ టికెటింగ్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. సెకండ్ వచ్చేసి డిస్పాచర్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. తర్వాత మనకి అరైవల్స్ ఉంటుంది, పోస్ట్ ఫ్లైట్ డిస్పాచర్. ఈ యొక్క 4 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనము ఈ యొక్క ఎయిర్పోర్ట్లో జాబ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు. దెన్ మనకి రెస్పాన్సిబుల్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆఫీసర్ ఏఓసిఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. సో సెక్యూరిటీ పర్పస్ రోల్స్ కూడా అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. లైక్ మెయింటైన్ స్టాండర్డ్ యాజ్ ది కంపెనీ రిక్వైర్మెంట్, తర్వాత మనకి థ్రెట్ అసెస్మెంట్, రెస్పాన్సివ్ క్యాపబిలిటీస్ కావచ్చు, డిపార్ట్మెంట్ గోల్స్ అండ్ ఫాలోఅప్, ఇలా అన్నీ మనకి ద రోల్ ఆఫ్ సెక్యూరిటీకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బేస్ చేసుకొని వర్క్లో అయితే జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫీసర్ ఏఓ అండ్ సిఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ ర్యాంప్ అనమాట. సో ర్యాంప్ రోల్ కూడా ఇక్కడ మనకి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు. అది మీకు ఓకే అయితే కనుకనే ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి అనమాట. తర్వాత మనకి జాబ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్స్ ఫ్యాషనేట్ టు బిల్డ్ ఏ కెరీర్ ఇన్ ఏవియస్ ఇండస్ట్రీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ రిటర్న్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ. దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ వచ్చేసి మ్యాండేటరీ అనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి. మీ యొక్క బాడీ మీద ఎటువంటి విజిబుల్ టాటూస్ అయితే ఉండకూడదు అనమాట. వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆస్పిరెంట్స్ యాజ్ ఆఫ్ ఈ యొక్క గ్రౌండ్ స్టాప్ అనమాట. దీంట్లో మనకి సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్, ర్యాంప్ రోల్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి వచ్చేసి ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ లెటర్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఈ సర్టిఫికేట్స్ తీసుకొని మీ యొక్క డ్రైవ్కి అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్లో. దీంట్లో ఎవరైతే బీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీబీఏ, బిఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్, తర్వాత బిహెచ్ఎంసిటీ ఎనీ స్పెషలైజేషన్, బిఎం, ఇలా బీకామ్ చేసిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వచ్చేసి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు గ్రౌండ్ స్టాప్ రోల్ కింద ఈ యొక్క ఫుల్ టైం పర్మనెంట్ కోసం హైదరాబాద్ లొకేషన్లోనే 4th సెప్టెంబర్ నాడు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఎవరైనా ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే కనుక ఈ యొక్క డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వచ్చు.
వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీరు చూడండి. అది మీకు ఓకే అయితే కనుకనే ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అదే వెబ్సైట్లో వాకిన్కి సంబంధించిన డీటెయిల్స్, వెన్యూ అండ్ టైమ్స్ కావచ్చు, జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడండి. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.